ఈరోజైతే నేను సోయా చంక్స్ 65 చేస్తున్నాను. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి సోయా చంక్స్ ఉడకబెట్టుకొని వాటర్ అంతా పిండేసి దానికి ఉప్పు కారం మసాలాలన్నీ పట్టించి డీప్ ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్లో నేను చెప్తున్నాను, కొంచెం అర్థం కాక అర్థం చేసుకోండి. డీప్ ఫ్రై చేస్తున్నాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన బాగా పట్టించిన తర్వాత డీప్ ఫ్రై చేస్తున్నా. పక్కన ఇంకో బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్ 2 వేసుకొని, ఆనియన్ వేయలేదు ఇంకా, వేస్తాను చూడండి. పచ్చిమిర్చి కొంచెం వేగాలి కదా, కొంచెం వేగితే కొంచెం కారం అనేది తగ్గుతుంది. అందుకే కొంచెం మగ్గనిస్తున్నాము పచ్చిమిర్చిని. ఇవి ఇక్కడ డీప్ ఫ్రై అయినా కాలేదా చూస్తున్నాము. పచ్చిమిర్చి ఫ్రై అయినాయి. ఇక్కడ ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయినాయి. పక్కన పెడుతున్నాం తీసి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కొంచెం మగ్గినాయి, ఆనియన్ వేస్తున్నాం. ఆనియన్ వేసిన తర్వాత కాసేపు అలాగే ఉంచి కలిపి, ఇక్కడ మొత్తం డీప్ ఫ్రై అయిపోయినాయి. మొత్తం అన్నీ తీసేసినాము. ఇంకో సెకండ్ ట్రిప్ ఇంకా కొంచెం ఉంటే మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాము. చూడండి సోయా చంక్స్ ఎలా ఉన్నాయో. ఆనియన్ ఫ్రై అవుతుంది. ఇక్కడ ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి. సోయా చంక్స్, ఆనియన్ కూడా ఫ్రై చేస్తున్నా. చూడండి, ఫస్ట్ కొన్ని వేసి తీసిన కదా అవి ఆనియన్ ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. ఇందులో కొంచెం కారం వేసిన, మా టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం, కొంచెం ఉప్పు, కారం ఉప్పు వేసి కొంచెం మగ్గనిద్దాం. చూడండి నేను చేసిన రెసిపీ ఎలా ఉందో. మేము తింటాము, మీరు చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూస్తేనే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందనేది. కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం. కొత్తిమీర చల్లుకొని అలా కాసేపు మగ్గనిచ్చి ఈ సోయా చంక్స్ మొత్తం ఈ బాండీలో వేసేసి, అంటే బాండీలో వేయక ముందు కొంచెం సాల్ట్ అది వేస్తాం కదా, కారము లైట్గా కొన్ని వాటర్ పోసిన తర్వాత కొంచెం, అంటే ఫస్టే టమాటా సాస్ వేయాలి, కాకపోతే కొంచెం మేము మర్చిపోయినాము. దానివల్ల వాటర్ వేసిన తర్వాత ఈ సోయా చంక్స్ వేసిన తర్వాత టమాటో సాస్ వేసి మసాలా పౌడర్ వేసినాము. చూడండి, కానీ తిన్నాక బాగున్నాయి టేస్ట్.